లిల్లీ వేసిన ప్లాన్లో వెంటనే చెర్రీ చిక్కుకుంటాడు. సూర్య పక్క ప్లాన్ ప్రకారం లిల్లీ వెంటనే చెర్రీని వాడుకొని కావాలని చెప్పేసి బలాత్కారం చేశాడని చెర్రీని అరెస్ట్ చేయించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఈలోపు వెంటనే ప్లీజ్ లిల్లీ, నా మాట అర్థం చేసుకో, ఇంట్లో వాళ్ళకు తెలిస్తే బాధపడుతుందని కూడా విశ్వాసం లేకుండా లిల్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పేసి సంతకం పెడుతుంది. ఇక అక్కడి నుంచి లిల్లీ వస్తూ ఎస్ఐ సూర్యతో ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ వదిలిపెట్టకండి ఎస్ఐ, ఎందుకంటే నన్ను ప్రేమించా అన్నాడు, నాతో ఇక రొమాన్స్గా ఉన్నాడు, అక్కడికి తీసుకొచ్చాడు, మళ్ళీ బలాత్కారం చేయబోయాడు. ఇలాంటి వాణ్ణి బయట వదిలిపెడితే ఇక ఇంకో ఆడపిల్ల జీవితం కూడా నాలాగే జరిగిపోతుంది అనే విధంగా లిల్లీ ఆ ఎస్ఐ సూర్యకు ఇంకా పగతో ఉన్నవాన్ని రెచ్చగొడుతుంది. అరే, ఆడపిల్ల జీవితం ఇలా చేయడానికి సిగ్గుగా లేదారా? లేదు సార్, తను అబద్ధం ఆడుతుంది సార్, మీరు తన మాటలు పట్టించుకోకండి సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. అవునరా, నువ్వు నీ అన్నయ్య ఎలాంటి వాడో నాకు బాగా తెలుసురా. ఈరోజు దొరికారా నీ అన్నయ్యను, ఆ భూమిని, నీ కుటుంబాన్ని ఎలా చుక్కలు చూపిస్తానో చూడరా అనే విధంగా సూర్యాని వెంటనే లిల్లీ అక్కడి నుంచి సంతకం పెట్టి కేసు పెట్టి వెళ్ళిపోతుంది. ఇక నీలాంటి వాడిని బయటికి రాకుండా మొక్కలు బొక్కలని ఇరగొట్టాలని చెప్పేసి వెంటనే చెర్రీని జైల్లో పెట్టి చావు దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఇక చెర్రీ గురసమని చెప్పేసి వెంటనే కేపీ ఫోన్ చేస్తుండగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటుంది. కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు పెళ్లి విషయము వెంటనే శారద వచ్చి హాల్లోకి వచ్చి, నాన్న వెళ్ళి ఆ సంబంధం మాట్లాడిరా అనే విధంగా అంటుంది. ఏంటమ్మా, అబ్బాయి నచ్చాడా? చాలా బాగా నచ్చాడు. ఏంటి, నీకేనా ఇంకెవరికన్నా? అబ్బే ఏం లేదు నాన్న, నువ్వు ఆల్రెడీ అన్నావు కదా, అందుకనే సంబంధం కూడా ఓకే అనిపించింది. అలాంటి అబ్బాయి మనకు పూరి దొరకడం అదృష్టం కదా. చెల్లెను అంత ప్రేమగా ఇష్టపడుతున్నాడంటే ఇక భార్యను ఎంతలా ఇష్టపడతారు. రేపు పొద్దున్నే వెళ్ళి ఇక ఈ పెళ్లి విషయం మాట్లాడిరా నాన్న అని అన్న తర్వాత సరే అమ్మ అని చెప్పేసి ఇక ఈలోపు తార మాత్రం గగన్ గురించి ఆలోచిస్తూ అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే గగన్ గురించి ఆలోచిస్తుండగా గగన్ వెంటనే ధ్రువ వాళ్ళ ఇంటికి వస్తాడు. అంటే తార వాళ్ళ అన్నయ్య పేరు ధ్రువ అన్నమాట. ధ్రువ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా ఏంటి ఈయన నా కోసం వచ్చాడా అని చెప్పేసి గంతులు ఎగరేసుకుంటూ వెళ్తుంది. ఈలోపు ధ్రువ హాల్లో కూర్చుంటాడు. ఇక గగన్ని చూసి, మీరు ఆ రోజు గుళ్ళో మా చెల్లిని కాపాడారు కదా, ఓ మీరా, కూర్చోండి అని ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత చెప్పండి, ఏదైనా పని మీద వచ్చారా? అవునండి, పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాననేసరికి అప్పుడు వెంటనే తారా ఉన్ను ధ్రువ తన చెల్లిని పెళ్లి చేసుకోవడానికి గగన్ వచ్చాడన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అంతేకాదు, ఇక మీరు మా ఇంటికి రావాలి, పెళ్లి సంబంధం మాట్లాడడానికి, ఇక మా చెల్లెల్ని చూసుకునడానికి రావాలనేసరికి ధ్రువ తార షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీరు ఏమంటున్నారో అర్థం కావట్లేదు. నేను ఏం చెప్పానంటే, మిమ్మల్ని మీ చెల్లెని చూసిన తర్వాత చెల్లెను అంతలా ప్రేమించేవాడు భార్యను కూడా ప్రేమిస్తాడు. అందుకనే మిమ్మల్ని మా చెల్లెకు చూపించాను, తను ఓకే అని చెప్పింది. అందుకనే నీలాంటి భర్త దొరకడం మా చెల్లి అదృష్టమని, అందుకనే సంబంధం మాట్లాడడానికి వచ్చాను. అందుకనే మీరందరూ కలిసి రేపు మా చెల్లిని చూడడానికి ఇంటికి రండి అనే విధంగా ధ్రువకు చెప్పి గగన్ వెళ్తుండగా, ఒక్క నిమిషం, నేను కూడా మీతో మాట్లాడే పని ఉంది. ఏంటి? ఏం లేదు, మీరు సంబంధం మాట్లాడడానికి వచ్చారు కదా, దాని ప్రకారంగా నేను కూడా మాట్లాడడానికి ఇప్పుడు మీరే వచ్చారనుకుంటున్నా. ఎందుకంటే మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు కూడా మా చెల్లిని పెళ్లి చేసుకోవాలి. అలా అయితేనే మీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే లేదు అన్నట్టుగా ధ్రువ చెప్పేసరికి షాకింగ్గా చూస్తూ ఉంటాడు గగన్. చెప్పండి గగన్ గారు, మీ చెల్లి మెడలో నేను 3 ముళ్ళు ఖచ్చితంగా వేస్తాను, కానీ మా చెల్లి మెడలో కూడా నువ్వు 3 ముళ్ళు వేస్తానంటేనే ఈ పెళ్ళికి మీ చెల్లిని చూడకున్నా సరే నేను ఇక్కడే ముహూర్తాలు పెట్టించి ఇక ఇక్కడే పంతులు గారిని పిలిపించి కూడా లగ్నపాత్ర
రాయిస్తానని చెప్పేసి ధృవ అంటాడు. కానీ గగన్కి ఏం మాట్లాడాలో ఎలాంటి సమాధానం చెప్పానో అర్థం కాకుండా ఇక ఈ విషయం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే అన్నయ్య, ఆయన వచ్చింది ఇప్పుడు నా విషయం మాట్లాడడానికి కాదా, తన చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేయడానికా? అందుకే కదమ్మా ఈ మాట చెప్పాను. అతన్ని చెల్లి పెళ్లి చేసుకోవాలంటే నేను పెళ్లి చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా నేను అతని చెల్లి మెడలో తాళి కడతాను అనే విధంగా అనేసరికి గగన్ ఇంటికి వెళ్తాడు. ఏమైంది నాన్న, ఓకే అయిందా అని అడుగుతుండగా మరోవైపు సూర్య మాత్రం పాపం చెర్రీని చావు దెబ్బలు కొడుతూ చాలా టార్చర్ పెడుతూ ఇక నేను వదిలిపెట్టండా, నీ ప్రాణాలు ఇక్కడే తీస్తానరా అని చెప్పేసి అంటుండగా కేపీ కంగారు పడుతూ చెర్రీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని భూమి దగ్గరికి వెళ్తాడు. ఏంటి మామయ్య అంటుండగా, చెర్రీ పొద్దున్న నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా, ఎందుకో భయం వేస్తుంది, నా మనసు ఎందుకో నా కొడుకు ఏదో అయినట్టుగా అనిపిస్తుంది, నేను తెలుసుకుంటాను మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఈ కథ ఎటువైపు తిరుగుతుందో తెలుసుకుందాం.